ఇక కుల ప్రభావం ఏంటి అనేది లెక్కలు కనిపిస్తున్నాయి. ఇందాక నుంచి గ్రాఫిక్స్ కూడా పడినాయి. దీన్ని మరింత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇక ఎవరు గెలిస్తే ఏంటి, కాంగ్రెస్ బలాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ గ్రాఫిక్స్లో ఎవరు గెలిస్తే ఏంటి క్విక్గా చూద్దాం. ఎందుకనంటే కౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. మనతో అనలిస్టులు తెలగపల్లి రవి ఉన్నారు, షాయశేఖర్ ఉన్నారు, రవికాంత్ రెడ్డి కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి క్విక్గా ఎవరు గెలిస్తే ఏంటి, జూబ్లీ హిల్స్ గెలుపు ఎందుకు కావాలి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి పెద్ద పోటీలో ఉన్నట్టు కనిపించకపోయినా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్కి ఎందుకు గెలవాలని ఉబలాట పడుతున్నాయి, ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుంది, కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పరిపాలన బాగుందని ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా విత్ ఇన్ ద పార్టీలో మరింత ముఖ్యమంత్రిగా ఆయన బలమైన నాయకత్వం అనేది బలపడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అధిష్టానం దగ్గర మార్కులు పడే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్ని బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని కాదని ఇక్కడ గెలిచిందని దేశం మొత్తం చెప్పుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ని మరింత డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పి ఒక నినాదం ఏదైతే వెళ్ళిందో అది వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది. దీంతోపాటు 42% రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఇచ్చిన దానికి ప్రజలు పాజిటివ్గా ఓటేశారని చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. వీటన్నిటికంటే కీలకంగా ఏంటంటే ముస్లిం ఓట్లు ఇంకా కాంగ్రెస్కి ఉన్నాయని చెప్పుకోవడానికి కాంగ్రెస్ గెలిస్తే ఒక అవకాశం కనిపిస్తుంది. అదే బీఆర్ఎస్ గెలిస్తే ఏంటి, బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుందని ఇప్పటివరకు చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా పని అవ్వలేదు, మేము ఇంకా బతికున్నాము, మా పార్టీ బలంగా ఉందని చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఎందుకు అంటున్నానంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వచ్చిన ఓటు పర్సంటేజీ సీట్లు ఏమి రాకపోవడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పని అయిపోయిందని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇంకా బలంగా ఉందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీకి ఒక అవకాశం కల్పిస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ గెలిస్తే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ ఎంఐఎం కాదని బీఆర్ఎస్తో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రత్యామ్నాయము కాంగ్రెస్కి అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మనుగడ సాధించలేదని చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీకి స్కోప్ లేదని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కి ఒక స్కోప్ కనిపిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ తన నాయకత్వాన్ని చూపించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ ఎలక్షన్స్లో ఎక్కడ కేసీఆర్ పార్టిసిపేట్ చేయలేదు, ప్రచారం చేయలేదు, బ్యాక్ ఎండ్లో ఏమైనా సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఎక్కడా విజువల్గా కనిపించలేదు. హరీష్ రావు బ్యాక్ ఎండ్లోనే ఎక్కువ పనిచేశారు, ఎందుకంటే ఆయన తండ్రి చనిపోవడం వల్ల ఆయన ప్రచారంలో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకుని నాయకత్వ పటిమను ప్రజలకు చూపించుకోవడానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలవటం అనేది ఆ పార్టీకి ప్రెస్టీజియస్. గెలుచుకుంటే కనుక ఆ దిశగా ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ గెలిచే అవకాశం లేదు. ఎందుకు అని అంటే మరొక గంటలో ట్రెండ్ తెలిసిపోతుంటే మనం అబద్ధాలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. బీజేపీ గెలిచే అవకాశం లేదు, కానీ డిపాజిట్లు దక్కుతాయా లేదా అనేది కీలకం. ఒకవేళ డిపాజిట్లు దక్కితే కనుక భారతీయ జనతా పార్టీ మేము వాళ్ళకు వచ్చిన ఓట్లు సంఖ్యను బట్టి పర్సంటేజ్ని బట్టి తెలంగాణలో మేము ప్రత్యామ్నాయం చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఒక స్కోప్ కనిపిస్తుంది. అదేవిధంగా దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వచ్చి తన నాయకత్వాన్ని జూబ్లీ హిల్స్తో పాటు హైదరాబాద్ సిటీలో చూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా కిషన్ రెడ్డి మొత్తం తన నియోజకవర్గం, తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో తన ప్రతాపం ఏముంది అని చెప్పి చూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. భారతీయ జనతా పార్టీకి పరిమితమైన స్కోపే కనిపిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్కి మాత్రం తీవ్ర స్థాయిలో ఇది గెలుపోవటములు అనేది చాలా తీవ్రమైన విషయంగా మనకు కనిపిస్తోంది.